పూర్వకాలంలోని అడవుల్లో ఓ పల్లెటూరులో కన్నప్ప అనే వేటగాడు ఉండేవాడు. వేట చేయడంలో నిపుణుడు, కానీ భగవంతుని గురించి పెద్దగా తెలియని వ్యక్తి. కానీ అతని హృదయం పసిపిల్లల్లా స్వచ్ఛమైనది. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళిన కన్నప్ప కొండపై ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. అదేమిటో అతనికి తెలియదు, కానీ ఆ శిలను చూసినప్పటి నుంచి తన మనస్సులో ఒక ఆధ్యాత్మిక భావన కలిగింది. అతను ప్రతిరోజు తన వేటల ఫలితాన్ని, ఫలాలను, నీటిని ఆ శిలలపై సమర్పించేవాడు. తనకు తెలిసిన విధంగా తన ప్రేమతో శివుడు ఆ భక్తిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, మంత్రాలు కూడా తెలివి లేదు, కానీ ప్రేమ మాత్రం అనంతం. కన్నప్ప ఏదీ ఆశించకుండా ఏ విధంగానైనా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. శివుడు అతని భక్తికి పరీక్షించాలి అనుకున్నాడు. ఒకరోజు శివలింగం కన్నుల్లో రక్తం కారిపోవడం ప్రారంభమైంది. కన్నప్ప అది చూసి భయపడ్డాడు, కానీ వెంటనే స్పందించాడు. తన కళ్ళను తీసేసి శివుని కళ్ళపై పెట్టేశాడు. ఎందుకంటే నా దేవుడికి కన్నీళ్లు వస్తున్నాయి, ఆయన బాధను నేను భరించలేను అని భావించాడు. అప్పటికి శివుడు కన్నప్ప భక్తిని చూసి కరిగిపోయాడు. శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపాడు. ఇంకో కన్ను తీసేయకముందే శివుడు అతన్ని ఆలింగనం చేసుకుని, నీవు నాకు చూపిన ప్రేమ, విశ్వాసం కన్నా గొప్పదేదీ లేదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నా నిజమైన భక్తుడివి అన్నాడు. ఆ రోజు నుండి కన్నప్ప శివుని ప్రీతికి చిహ్నంగా నిలిచిపోయాడు. అప్పటి నుంచి శివభక్తుల్లో కన్నప్ప పేరు శ్రేష్టంగా నిలిచిపోయింది. దీనివల్ల ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, భక్తికి రూపం అవసరం లేదు, పద్ధతులు అవసరం లేదు, ప్రేమతో చేసే సేవే నిజమైన ఆరాధన.